చేసుకున్న వాళ్ళు మరి క్రైస్తవులుగా ఉండి క్రీస్తు కోసం బ్రతకకపోతే, క్రీస్తుని ప్రకటించకపోతే పాపం. కాబట్టి క్రైస్తవులైతే మరి కఠినమైన శిక్ష. ఎందుకోనంటే వాక్యానుసారంగా బ్రతకకపోతే, ఒకవేళ నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు వేరే వారికి సువార్త. కాబట్టి ఇలా అనేక గ్రామాలకు, యేసు క్రీస్తు తెలియని గ్రామాలకు, క్రీస్తు అంటే తెలియని ప్రజలకు ఇలా తెలియపరచడానికి బయలు వెళ్ళాం. ఇలా క్రైస్తవుల దగ్గర కూడా, మన సమాజం దగ్గర కూడా మరి ఇలా వీధి సువార్త, మరి సంఘమంతా, మరి మీరంతా ధన్యులుగా క్రైస్తవ పేటగా మనమంతా ఉంటున్నాం. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. ఆలోచన చేయాలి క్రైస్తవుడా, ఆలోచించాలి క్రైస్తవురాలా. యేసుక్రీస్తే మనుషులందరి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నమ్మిన వాళ్ళు ధన్యులు. ఒకవేళ నమ్మకపోతే యేసుని అంగీకరించాలి. యేసు ద్వారానే మార్గం, యేసే జీవం, యేసే సత్యం. ఈ ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, భూమి కలిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక నినాదం ఎవ్వరు చేయలేనిది యేసుక్రీస్తు చేశాడు. ఆ ఏంటి అంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు పరిస్తే నేను ఎప్పటికైనా సిద్ధం అని యేసుక్రీస్తు ప్రభు సవాలు చేశాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేసి యేసులా బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి ప్రేమ తప్పిపోతున్నారు. కాబట్టి యేసు ఒక్కడే పాపము లేనివాడు. ఆ పాపము లేనివాడు గనక, పాపం చేయకుండా బ్రతికాడు గనక, ఆయన మనకు మార్గమయ్యాడు గనక, ఆయన ఒక్కడే మార్గం గనక నేనే అన్నాడు. అందుకే నేనే మార్గం, నేనే జీవం. ఎవ్వరును తండ్రి యుద్ధకు రాలేరు. తండ్రి యుద్ధకు రావాలంటే యేసే మార్గం. యేసులా జీవించిన వాళ్ళు మాత్రమే తండ్రి యుద్ధకు వెళుతారు. యేసును పేరుకు మాత్రమే నమ్మి యేసులా జీవించకపోతే నువ్వెవడమో నేను ఎరగను, నువ్వెవడమో నాకు తెలియదు అనే ప్రమాదం ఉంది. సోదర సోదరి ఆలోచించాలి. ప్రతి మాట బైబిల్లో చెప్పబడింది అంటే ఏది కూడా తూచా తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు బహు నమ్మకముగా బ్రతకాలి. నమ్మని వారు నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. ఈ సమయం మనది. మరొక ఉదయకాలం మనకు ఉంటుందో ఉండదో తెలియదు కనుక నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. దేవుని కోసం బ్రతకాలి, యేసును అంగీకరించాలి. యేసే ప్రతి వాని పాపము నుండి విడుదల చేయవాడు.